Hello, good afternoon. So welcome to 4th semester foundation course మనకి. సో ఫౌండేషన్ కోర్స్లో మనకి కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ఈ మాడ్యూల్లో మనకి 5 యూనిట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ యూనిట్ వచ్చేసి సాఫ్ట్ స్కిల్స్. సో అందులో సాఫ్ట్ స్కిల్స్లో కూడా మళ్ళీ ఇంటర్నల్గా 5 టాపిక్స్ ఉన్నాయి. సో మనకి పాజిటివ్ యాటిట్యూడ్, స్వాట్ అనాలిసిస్, బాడీ లాంగ్వేజ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, నెటిక్వేట్ అండ్ అలానే మనకి ఫర్దర్ యూనిట్స్లో 1, 2, 3, 4, 5 యూనిట్స్లో వీ హ్యావ్ కవర్డ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మనం లెటర్ రైటింగ్ చూసాము, ఫార్మల్, ఇన్ఫార్మల్, ఈ కరెస్పాండెన్స్, ఈమెయిల్ రైటింగ్ చూసాము. సో అలానే మనం రెజ్యూమే రైటింగ్ చూసాము, హౌ టు మేక్ ఎ కవర్ లెటర్ చూసాము, పారాగ్రాఫ్ రైటింగ్ ఎలా అని చూసాము, ఫార్మేషన్ ఆఫ్ ఐడియాస్ ఫర్ పారాగ్రాఫ్స్. సో ఇప్పుడు అవన్నీ అయిపోయిన తర్వాత నౌ వీఆర్ స్టార్టింగ్ ఆఫ్ విత్ సంథింగ్ కాల్డ్ యాజ్ పారాఫ్రేజ్. దిస్ ఈజ్ యూనిట్ నెంబర్ 3. యూనిట్ నెంబర్ 3లో మళ్ళీ ఇంటర్నల్గా మనకి అరౌండ్ 4 or 5 సబ్ టాపిక్స్ ఉన్నాయి. బట్ ఇవాళ జనరలైజ్డ్గా వీ గోయింగ్ టు లుక్ ఎట్ వాట్ ఈస్ పారాఫ్రేజ్. సో మనకి పారాగ్రాఫ్ రైటింగ్కి పారాఫ్రేజ్కి డిఫరెన్స్ ఏంటి? రైటింగ్ ఎ పారాగ్రాఫ్ ఈజ్ ఈజియర్, రైటింగ్ ఎ పారాఫ్రేజ్ ఈజ్ ఎ లిటిల్ కన్ఫ్యూజింగ్. సో ఈ రెండింటికి మధ్యలో ఉండే ఫస్ట్ తేడా ఏంటి? ఇప్పుడు లెట్స్ సే ఐ విల్ సే రైట్ అబౌట్ ఇండియన్ క్రికెట్. ఓకే, అది పారాగ్రాఫ్ రైటింగ్. అంటే మీకు వచ్చిన ఆలోచనలన్నీ రాసేసి వాటిని నీట్గా ఒక ప్రజెంటబుల్ ఆర్డర్లో మీరు పెట్టేస్తారు. కానీ అదే పారాఫ్రేసింగ్ అయితే ఏం జరుగుతుందంటే మనకి ఆల్రెడీ ఎవరైనా రాసింది మనకు ఒక రిఫరెన్స్గా ఇచ్చి మనం అది చదివి దాన్ని మన మాటల్లో రాయాలి. పారాఫ్రేజ్ అనేది అది మనకి ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎందుకంటే మనకి అప్పుడే ఒక ప్యాసేజ్ చదివామనుకోండి, మనకి వాళ్ళ పదాలు వాళ్ళు ఇచ్చిన ఐడియాస్ ఎక్కువగా గుర్తుంటుంది. సో దాన్ని ఎగ్జాక్ట్గా వాళ్ళ పదాల్లో కాకుండా మన పదాల్లో మార్చి రాయడం అనేది మనకి ఎప్పుడూ ఒక చిన్న ఛాలెంజ్లా ఉంటుంది. బట్ నెవర్ మైండ్, వీ కెన్ ఆల్వేస్ లెర్న్ ఫ్రమ్ దాట్. సో మనకి అందులో అసలు పారాఫ్రేజ్ అంటే ఏంటి? వీ గోయింగ్ టు లుక్ ఎట్ వన్స్ your own rendition of essential information and ideas expressed by someone else presented in a new form. అంటే వేరే వాళ్ళ ఐడియాస్ మనకి తోచిన విధంగా ప్రజెంట్ చేయడం. నెక్స్ట్, వన్ లెజిటిమేట్ వే టు బారో ఫ్రమ్ అ సోర్స్. అండ్ నెక్స్ట్, ఏ మోర్ డీటెయిల్డ్ రీస్టేట్మెంట్ దాన్ ఎ సమ్మరీ విచ్ ఫోకసెస్ కాన్సైజ్లీ ఆన్ అ సింగిల్ మెయిన్ ఐడియా. సో మనకి బేసిక్గా పారాఫ్రేజ్ అనేది ఇట్స్ 3 ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటి ఏంటంటే ఇంకోళ్ళు మనకి ఇచ్చిన ఐడియాని సో వాళ్ళ పారాగ్రాఫ్, వాళ్ళ క్రెడెన్షియల్స్ కూడా మనం స్పెసిఫై చేస్తూ ఎక్కడో మన మాటల్లో రాయడం అనేది. సెకండ్, అది రాసేది చాలా ఇట్ హ్యాస్ టు బీ అ వెరీ గుడ్ వొకాబులరీతో వాడి మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి డీటెయిల్డ్గా ఒక సింగిల్ పాయింట్ మీద మనకి ఫోకస్ ఉంటుంది. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ బీయింగ్ ఎ డైరెక్టర్ బట్ సంబడి ఎల్స్ విల్ రైట్ ఎ స్క్రిప్ట్ ఫర్ యూ. యూ విల్ నాట్ రైట్ యువర్ ఓన్ స్టోరీ టు డైరెక్ట్. సో అలా కూడా మనకి పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఎంతోమంది ఉన్నారు. సో మనకి పారాఫ్రేజ్ రైటింగ్ అనేది యాక్చువల్గా ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ప్రపంచంలో ఉండే వేరియస్ ఐడియాస్ ఏవైతే ఉంటుందో మనం అది ఎక్కడో అక్కడ చదివి ఉంటాము. ఓకే, ఈ పారాఫ్రేసింగ్ అనే కాన్సెప్ట్ ఏంటంటే మనకి భాష మీద ఎంత పట్టు ఉండాలి అంటే వాళ్ళు ఎంత పెద్దగా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మనం టక్కటక్క అర్థమయ్యే భాషలో మనం రాయగలగాలి. సో అది పారాఫ్రేసింగ్ వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ ఫ్యాక్టర్స్ మనకి చెక్ చేసే దాంట్లో. సెకండ్ ఎసెన్షియల్ ఫ్యాక్టర్ ఏంటంటే డెఫినెట్లీ క్రియేటివ్ రైటింగ్ స్కిల్స్. సో మనకి ఈసారి 4th సెమిస్టర్లో ఉండే సిలబస్లో మనకి ఫోకస్ వచ్చేసి ఒకటే పారాగ్రాఫ్ మనకి సాఫ్ట్ స్కిల్స్ మీద, ఒకటే యూనిట్ వచ్చేసి మనకి సాఫ్ట్ స్కిల్స్ మీద ఉంది. మిగతా 4 యూనిట్స్ వచ్చేసి మనకి రైటింగ్ స్కిల్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. ఈ రైటింగ్ స్కిల్ మీద ఫోకస్ ఎందుకు అంటే బికాస్ వేరియస్ కంపెనీస్కి అన్నిటికీ సెలెక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ రిటర్నే ఉంటుంది. ఆ రిటర్న్ అనేది ఎప్పుడు క్లియర్ చేస్తారు? వెన్ యూ నో హౌ టు రైట్, హౌ టు ప్రజెంట్ యువర్ ఐడియాస్ ఇన్ ది మోస్ట్ ప్రొఫెషనల్ అండ్ ఎలిజిబుల్ అండ్ లెజిబుల్ వేస్. ఓకే, ఇవి మనకి అలవర్చుకోవడం ఇంపార్టెంట్ అని చెప్పేసి మనకి 4 యూనిట్స్ ఎక్స్క్లూజివ్గా మనకి రైటింగ్ మీద ఫోకస్ చేయడం జరిగింది. అయితే పారాఫ్రేసింగ్ అనేది డెఫినెట్లీ ఇట్స్ అ వాల్యుబుల్ స్కిల్. ఎందుకు అది వాల్యుబుల్ స్కిల్ అంటే ఇట్ ఈస్ బెటర్ దాన్ కోటింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యాన్ అన్డిస్టింగ్విష్డ్ ప్యాసేజ్. అంటే నేను ఎక్కడో చదివాను అని చెప్పకుండా నేను ఫలానా చోట చదివాను అనేది మనం పారాఫ్రేసింగ్లో హైలైట్ చేస్తాము. నెక్స్ట్ ఇంకోటి ఏమవుతుందంటే వాళ్ళది ఐడియా అయినా కానీ మనం కొన్నిసార్లు ఎక్కువగా టెంప్ట్ అయిపోయి చాలా ఎక్కువ రాసే ప్రమాదం ఉంటుంది. సో పారాఫ్రేసింగ్లో అలా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ద మెంటల్ ప్రాసెస్ రిక్వైర్డ్ ఫర్ సక్సెస్ఫుల్ పారాఫ్రేసింగ్ హెల్ప్స్ యూ గ్రాస్ ది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ఒరిజినల్. అయితే ఈ పారాఫ్రేసింగ్ రాసే అలవాటు ఉన్న వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ చదవడం కూడా వాళ్ళకి తెలియకుండా పార్ట్ ఆఫ్ దేర్ జాబ్ అయిపోతుంది. సో వాళ్ళు ఉన్న ప్యాసేజ్ చదివి సో తెలియకుండా కొన్ని మనకి మైండ్ ఎక్సర్సైజెస్ లాగా అయిపోయి ఏం జరుగుతుందంటే ఒకటి యూ విల్ స్టార్ట్ గ్రాస్పింగ్ ఇన్ఫర్మేషన్ వెరీ ఫాస్ట్. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే యూ విల్ స్టార్ట్
థింకింగ్ ఇన్ యువర్ ఓన్ వే, అంటే మనకి ఇంకో సోర్స్ నుంచి ఇన్ఫర్మేషనే కాకుండా మళ్ళీ మన మాటల్లో పెట్టడం. సో ఈ రెండు అలవాటైతే ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ దట్ ఈస్ ఎ వెరీ వెరీ బిగ్ ఛాలెంజ్. అది మనం నేర్చుకోగలిగాము ఆ ఆర్ట్ని, అంటే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ రైటింగ్ కావచ్చు, ఆర్ ఎడిటింగ్ జాబ్స్ కావచ్చు, ఆర్ కాంటెంట్ రైటర్స్ అంటారు. సో ఇట్లాంటివి ఎలాంటి జాబ్స్ అయినా కానీ ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ యూ బికాస్ యూ స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ వర్డ్స్. దట్ ఈస్ డెఫినెట్లీ అ స్కిల్ అండ్ అన్ ఆర్ట్. నెక్స్ట్ 6 స్టెప్స్ ఏంటి మనకి ఎఫెక్టివ్ పారాఫ్రేజింగ్కి 6 స్టెప్స్ ఏంటి? ఫస్ట్, రీరీడ్ ది ఒరిజినల్ ప్యాసేజ్ అంటిల్ యూ అండర్స్టాండ్ ఇట్స్ ఫుల్ మీనింగ్, అంటే మీకు మీనింగ్ అర్థమైనంత వరకు ఒక 2-3 సార్లు చదవండి. సెకండ్, సెట్ ది ఒరిజినల్ ఎసైడ్ అండ్ రైట్ యువర్ పారాఫ్రేజ్ ఆన్ ఎ నోట్ కార్డ్. ఓకే. థర్డ్ వచ్చేసి, jot down a few words below your paraphrase to remind you later how you envision using this material. At the top of the note card, write a keyword or phrase to indicate the subject of your paraphrase. సో ఓకే, 6 స్టెప్స్లో మనం ఫస్ట్ 3 స్టెప్స్ ఎఫెక్టివ్గా చూద్దాము బిఫోర్ వీ మూవ్ టు ది నెక్స్ట్ స్లైడ్. సో ఫస్ట్ స్టెప్ ఏం చెప్తోంది? రీరీడ్ ది ఒరిజినల్ ప్యాసేజ్ అంటిల్ యూ అండర్స్టాండ్ ఇట్స్ ఫుల్ మీనింగ్. సో అన్నిసార్లు ప్యాసేజ్ సింగిల్ రీడింగ్లోనే మనకు అర్థం కాకపోవచ్చు. సో ఇట్స్ ఇంపార్టెంట్ దట్ యూ గివ్ that enough attention to read back again. Second ఏంటి అంటే, set the original aside and write your paraphrase on a note card. సో ఒక్కసారి మనకి చదువుకోవడం అయిపోయిన తర్వాత ఒరిజినల్ది పక్కన పెట్టి ఇంకా మీకు ఫస్ట్ ఏ ఐడియాస్ వస్తున్నాయి అది రాసేయండి. థర్డ్ ఏంటి అంటే, మీరు అసలు బేసిక్ ఐడియా మీకేమనిపించింది ఆ పారాఫ్రేస్లో అనేది మీరు ఎక్కడో అక్కడ ఫస్ట్ రాసేసుకోండి. సో దట్ తర్వాత కనెక్ట్ చేసుకోవడానికి ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ యూ. Next, check your edition with the original to make sure that your version accurately expresses all the essential information in a new form. అయితే మనం రాసింది ఒరిజినల్తో చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఐడియా అనేది సేమ్ ఉండాలి. ఓన్లీ ఎక్స్ప్రెషన్ ఆర్ ది యూస్ ఆఫ్ వొకాబులరీ ఆర్ వర్డ్స్ చేంజ్, బట్ ది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది అది యాస్టీస్గా ఒక యూజర్కి ఆర్ ఒక రీడర్కి కన్వే కావాలి. నెక్స్ట్, యూస్ కొటేషన్ మార్క్స్ టు ఐడెంటిఫై ఎనీ యూనిక్ టర్మ్ ఆర్ ఫ్రేసాలజీ యూ హ్యావ్ బారోడ్ ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ ది సోర్స్. సో మనకి సోర్స్లో నుంచి యాజ్ టీస్గా ఏదైనా ఒక సెంటెన్స్ రాస్తే అది డబల్ కోట్స్లో పెట్టండి. నెక్స్ట్, రికార్డ్ ది సోర్స్ ఆన్ యువర్ నోట్ కార్డ్ సో దట్ యూ కెన్ క్రెడిట్ ఇట్ ఈజీలీ ఇఫ్ యూ డిసైడ్ టు ఇన్కార్పొరేట్ ది మెటీరియల్ ఇన్ టు యువర్ పేపర్. సో మనకి ఈ సోర్స్ అనేది మనం చదివిన తర్వాత అందులో మీ పారాఫ్రేజ్ ఇది రాసిన తర్వాత యూ కెన్ క్రెడిట్ ఇట్, అంటే మీరు వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా మీరు రాసి పెట్టుకోండి. అంటే మీరు ఎక్కడ చదివారు, దాని ఆథర్ ఏంటి, ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ యూ హ్యావ్ అదొక చోట రాసి పెట్టుకోండి. బికాస్ వెన్ యూ ఆర్ రైటింగ్ ఇట్స్ ఇంపార్టెంట్ దట్ యూ గివ్ ది డ్యూ క్రెడిట్ ఆల్సో టు ది ఒరిజినల్ ఆథర్. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒరిజినల్ కోట్ ఎలా ఉంది, మనం ఎఫెక్టివ్ పారాఫ్రేసింగ్ అనేది ఎలా జరుగుతుంది. సో ఒరిజినల్ కోట్ ఏంటి? న్యూ ట్రాక్స్ ఎసైడ్, ది ఛాలెంజ్ ఈస్ ఎట్ ది బేర్ మినిమమ్ టు బ్రింగ్ లైట్ అండ్ ఎయిర్ ఇన్ టు దిస్ అండర్ గ్రౌండ్ purgatory and beyond that to create for millions of people a new space worthy of New York, a civic hub in the spirit of the great demolished one, more attuned to the city's aspiration and democratic ideas. సో ఇలా మనకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చారనుకోండి, ఇది కొంచెం హైఫై పారాగ్రాఫ్. సో యూ డోంట్ యాక్చువల్లీ హ్యావ్ టు వరీ, నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ నేను రాసిస్తాను. సో ఇట్లాంటిది ఒక పారాగ్రాఫ్ ఉందనుకోండి. సో అదే పారాగ్రాఫ్ని ఇప్పుడు మనకి ఫస్ట్ టైం సింగిల్ రీడింగ్లో అర్థం కాలేదు, దెన్ వాట్ యూ షుడ్ డూ యాజ్ ది స్టెప్ 1 ఆఫ్ ది 6 ఎఫెక్టివ్ స్టెప్స్ ఫర్ పారాఫ్రేసింగ్ సజెస్ట్. ది ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, యూ నీడ్ టు ఫోకస్ అండ్ రీరీడ్ ఇట్ అంటిల్ యూ అండర్స్టాండ్ ఇట్. అన్నిసార్లు మనకి సింగిల్ రీడింగ్లోనే మొత్తం ఇన్ఫర్మేషన్ అర్థం కాకపోవచ్చు. So it is your job to reread it until you understand it. Again, now we will read it sentence by sentence and let's see what we understand. Okay, I am doing this expecting that ఇది మీరు చూసినప్పుడు ఒక క్లాస్ ఇంటరాక్టివ్గా ఉంటే ఎలా చేస్తానో మోర్ ఆర్ లెస్ ఆ స్టైల్లో చేయడానికి ట్రై చేస్తాను. లేకపోతే ఇది పారాగ్రాఫ్ ఇది మీనింగ్ అని నేను డైరెక్ట్గా చెప్పేస్తుండే. నాకు పారాగ్రాఫ్ మీనింగ్ తెలియడం ఇంపార్టెంట్ కాదు, హౌ వెల్ యూ కెన్ డిసిఫర్ ది మీనింగ్. ఓకే, నౌ లెట్స్ స్ప్లిట్ రీరీడ్ ఇట్ సెంటెన్స్ బై సెంటెన్స్ అండ్ ఓవరాల్గా మనకి ఏం అర్థమైందని రాసుకుందాం. ఓకే, నౌ ఒరిజినల్ కోట్ ఏంటి? న్యూ ట్రాక్స్ ఎసైడ్, ద ఛాలెంజ్ ఈజ్ ఎట్ ది బేర్ మినిమమ్ టు బ్రింగ్ లైట్ అండ్ ఎయిర్ ఇన్ టు దిస్ అండర్గ్రౌండ్ purgatory and beyond that to create for millions of people a new space worthy of New York. సో ఇవి ఎక్కువగా కామర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇంకా సింపుల్గా చేసుకుందాం. ఓకే, న్యూ ట్రాక్స్ ఎసైడ్, ద ఛాలెంజ్ ఈజ్ ఎట్ ది బేర్ మినిమమ్ టు బ్రింగ్ లైట్ అండ్ ఎయిర్. సో ఏంటి మనకి బేసిక్గా అండర్ గ్రౌండ్లో మనకి లైట్ అండ్ ఎయిర్ అనేవి మనకి ప్రొవిజన్స్ క్రియేట్ చేస్తే, సో అదే న్యూయార్క్లో మనకి ఇంకా చాలామంది బతకడానికి ఒక కొత్త స్పేస్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది.
Okay, a civic hub in the spirit of the great demolished one, more attuned to the city's aspiration and democratic ideas. Okay, so ఇది బేసిక్గా మన ఐడియా ఏంటి అంటే వీ షుడ్ బి సపోర్టింగ్ మోర్ ఆఫ్ అవర్ డెమోక్రసీ. నెక్స్ట్, ఇదే మనం మన పదాల్లో ఎలా రాసుకోవచ్చు? వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇష్యూస్ ఫేసింగ్ పెన్ స్టేషన్స్ revitalization is developing a brighter, airier space. ఇట్ ఈస్ అన్ ఎప్సిమల్ అండర్ గ్రౌండ్ పొరోగేటరీ. అక్కడ మీరు డబల్ కోట్స్లో చూసారా? డబల్ కోట్స్లో మనం ఎందుకు పెట్టామంటే ఒరిజినల్ కోట్ నుంచి మీరు ఏ ఇన్ఫర్మేషన్ వాడినా కానీ అది డబల్ కోట్స్లో పెడతారు. అండ్ విత్ సో మెనీ న్యూయార్కర్స్ అండ్ టూరిస్ట్ ట్రావెలింగ్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఇట్ స్టోర్స్ ఎవ్రీ డే షుడ్ బి రీకన్స్ట్రక్టెడ్ టు బెటర్ రిఫ్లెక్ట్ ది ఎండివియర్స్ అండ్ ప్యాషన్స్ ఆఫ్ ది సిటీ. అంటే అక్కడ మనం డెమోక్రసీవి మెయింటైన్ చేయాలి అని ఒరిజినల్లో రాస్తే ఇక్కడ మనం ఎఫెక్టివ్ పారాఫ్రేజ్లో కూడా అదే రాసాము, కానీ మన పదాల్లో మన మాటల్లో. నెక్స్ట్, ఎఫెక్టివ్ పారాఫ్రేసింగ్ స్ట్రాటజీస్. మీకు ఇందులో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటే కంగారు వద్దు, ఎందుకంటే అది కొంచెం హైఫై ఇంగ్లీష్ది. సో నేను ఇంకా సింప్లిఫైడ్ ఇంగ్లీష్ ఎగ్జాంపుల్స్ నేను మీకు ఇస్తాను. ఓకే, సో ఎఫెక్టివ్ పారాఫ్రేసింగ్ స్ట్రాటజీస్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ట్రబుల్ పారాఫ్రేసింగ్ ఎ టెక్స్ట్ ఎఫెక్టివ్లీ, ట్రై ఫాలోయింగ్ దీస్ స్టెప్స్. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏంటి? రీరీడ్ ది ఒరిజినల్ ప్యాసేజ్ యూ విష్ టు పారాఫ్రేజ్, looking up any words you did not recognize until you think you understand the full meaning and intention behind the author words. సో మీరు ఎన్నిసార్లు ఒక ప్యాసేజ్ చదవాలి అంటే అందులో అర్థం కాని పదాలు అర్థమయ్యేంత వరకు అండ్ ది ఓవరాల్ ఆథర్ యొక్క మైండ్ అనేది మీకు అర్థం కావాలి. అది అర్థమైనప్పుడే యూ కెన్ సే నాకు అర్థమైంది. అందులో ఏది అర్థం కాకపోయినా యూ హ్యావ్ టు రీరీడ్, యూజ్ డిక్షనరీ అండ్ అదర్ సోర్సెస్. నెక్స్ట్, cover or hide the passage. Once the passage is hidden from you, write out the author's idea in your own words as if you were explaining to your instructor or classmates. సో ఇవన్నీ ఏంటంటే ఎఫెక్టివ్ పారాఫ్రేసింగ్ స్ట్రాటజీస్. సో ఫస్ట్ మనకు ఒక్క పదం కూడా అర్థం కానిది ఉండకూడదు. నెక్స్ట్ ఏంటి అంటే యూ నీడ్ టు కవర్ ఆర్ హైడ్ ది ప్యాసేజ్. అది ఎలా చేస్తారు? మీరు ఒకసారి ఆ పారాఫ్రేసింగ్ అనేది చదివేసిన తర్వాత దాని తర్వాత క్లోజ్ ఇట్ అండ్ రైట్ ది ఐడియా. అది మీరు ఎలా రాసుకోవాలి అంటే మీరు ఇంకొకళ్ళకి చెప్పాలి, ఇప్పుడు మీరు చదివింది ఏంటి అని ఇంకొకళ్ళకి చెప్పాలి అనేటప్పుడు మీరు ఎలా థింక్ చేస్తారో ఆర్ మీరు ఎలా ప్రజెంట్ చేస్తారో మీరు ఆ స్టైల్లో రాయండి. ఓకే, నెక్స్ట్, ఆఫ్టర్ యూ హ్యావ్ ఫినిష్డ్ రైటింగ్, చెక్ యువర్ అకౌంట్ ఆఫ్ ది ఆథర్స్ ఐడియా అగేన్స్ట్ ది ఒరిజినల్. వైల్ కంపేరింగ్ ద టూ, ఆస్క్ యువర్ సెల్ఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, have I accurately addressed the author's ideas in a new way that is unique to my writing style and scholarly voice? Second, have I tried to replicate the author's ideas or have I simply changed the words around his or her original statements? So మీరు రాసేసిన తర్వాత మీరు చెక్ చేసుకునేప్పుడు అడిగే రెండు క్వశ్చన్స్ ఏంటి అంటే నేను ఆథర్ ఐడియాని నా కొత్త పదాల్లో నేను పెట్టగలిగానా? దట్ ఈస్ ది ఫస్ట్ ఐడియా. సెకండ్ ఐడియా ఏంటి అంటే ఉన్నది యాజ్ టీజ్గా యాక్టివ్ వాయిస్లో ఉన్నది ప్యాసివ్ వాయిస్లో మార్చడం అదే నేను చేశానా ఆర్ డిడ్ ఐ యాడ్ సమ్ వాల్యూ టు ది ప్యాసేజ్ వైల్ కీపింగ్ ది మీనింగ్ ఆఫ్ ది ఒరిజినల్ కాంటెంట్ అలైవ్ అనేది మీరు పారాఫ్రేసింగ్లో చెక్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ, ఎఫెక్టివ్ పారాఫ్రేసింగ్ స్ట్రాటజీలో నెక్స్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ, లాస్ట్ ఇంక్లూడ్ ఏ సైటేషన్ విచ్ షుడ్ కంటైన్ ది ఆథర్స్ నేమ్, ది ఇయర్ అండ్ ది పేజ్ or paragraph number if available directly following your phrase. Okay, so ఆ paragraph citation అనేది ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది: author, year of publication, page or paragraph number, quotation marks. ఓకే, సో ఒరిజినల్ సైటేషన్స్ అయిపోయిన తర్వాత పారాగ్రాఫ్డ్ సైటేషన్స్లో ఇందాక మనం చూసినట్టు if at all you use double quotes. So whenever you use double quotes, that is considered that you actually used or borrowed the same set of words from the original paragraph. See, this is more or less a paraphrase writing. అయితే ఈ paraphrase writing అనేది మనకి అట్లీస్ట్ the different schools that you all come from or anything, చాలా తక్కువ స్కూల్స్లో మనకి పారాఫ్రేస్ రైటింగ్ మీద ఫోకస్ ఎక్కువగా ఉంది. మనకి జనరల్గా పారాగ్రాఫ్ రైటింగ్, ఎస్సే రైటింగ్ ఇలాంటివి మనకి స్కూల్ డేస్ నుంచి నేర్పించారు. సో ఈ పారాఫ్రేస్ రైటింగ్ అనేది మీలో చాలామంది ఫస్ట్ టైం వింటుండొచ్చు ఇది. సో ఐ అగైన్ సింప్లిఫై ఎవ్రీథింగ్ ఫర్ యూ. పారాఫ్రేస్ రైటింగ్ అంటే చాలా సింపుల్ మాటల్లో చెప్పుకోవాలి అంటే ఒక ఉన్న ఒరిజినల్ కాంటెంట్ని మన పదాలతో వాళ్ళ ఐడియా కిల్ చేయకుండా
అలా అని చెప్పి మన కొత్త కొత్త మనోభావాలు పెట్టకుండా వాళ్ళ ఐడియాతోటే స్టిక్ ఆన్ అయ్యి పదాలు మాత్రం మనది ఉంటుంది, భావం వాళ్ళది కానీ పదం మనది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మాటలు వాళ్ళవి కానీ గొంతు మనది. సో అలా దట్ ఈస్ వాట్ వీ గోయింగ్ టు చేంజ్ ఇన్ పారాఫ్రేసింగ్. అయితే ఇప్పుడు నేను మీకు క్విక్గా ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఓకే, ఐల్ గివ్ యూ అ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అండ్ దెన్ ఇవేంటంటే కొన్ని ఇంటర్నేషనల్ స్టైల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. సో వీటితో ఇవి అయిపోయాక వీ విల్ లుక్ ఇన్ టు నేనే మీకు కొన్ని పారాగ్రాఫ్స్ ఇస్తాను, హౌ బెటర్ కెన్ వీ రైట్ ఇన్ యువర్ వర్డ్స్. సో అది వీ విల్ ట్రై అండ్ డిస్కస్. ఓకే, సో ఫస్ట్ ఇది చూసేవాళ్ళు కైండ్లీ సెంటెన్స్ నోట్ డౌన్ చేసేసుకోండి. సో లుక్ ఎట్ ది సెంటెన్స్, కైండ్లీ టేక్ డౌన్ ది సెంటెన్స్ బిఫోర్ యూ అండర్స్టాండ్, రీరీడ్ ఇట్. సో మనకున్న స్టేట్మెంట్ ఏంటి? ద స్టూడెంట్ రిక్వెస్టెడ్ దాట్ ది ప్రొఫెసర్ అక్యూజెస్ హర్ యాబ్సెన్స్ బట్ ది ప్రొఫెసర్ రెఫ్యూజ్డ్. అంటే దీంట్లో మనకు అర్థమైంది ఏంటి? ఒక స్టూడెంట్ ప్రొఫెసర్ని తను రాలేకపోవడం వల్ల ఎక్స్క్యూజ్ అడిగింది కానీ ప్రొఫెసర్ దానికి ఒప్పుకోలేదు. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్. సో ఫస్ట్ మీరు క్వశ్చన్స్ రాసేసుకోండి. ఐల్ గివ్ యూ టైమ్ బిఫోర్ వీ డిస్కస్ ఆన్సర్స్. దిస్ ఈస్ యువర్ ఫస్ట్ క్వశ్చన్ for which we need to do paraphrasing. Second sentence. There will be a music concert next to Vienna coffee shop. Would you like to go? Okay. Next, third one. International Center is hosting English conversation classes. They help non-native speakers of English practice their English speaking skills. Question రాసేసుకోండి. Kindly take down these questions because you need to paraphrase them. అంటే మీ దగ్గర ఒరిజినల్ పారాగ్రాఫ్ ఉండాలి ఫస్ట్. Next, the Office of International Students and Scholars at Purdue University is located in Skeman Hall. Next, the car that was pulled over by the police officer yesterday just had an accident. The driver is not careful. This is one more sentence. The car that was pulled over by the police officer yesterday just had an accident. The driver is not careful. Okay, so before, fine. So what is the first paragraph? First question is, the student requested that the professor excuses her absence but the professor refused. సో అది మనం పాసిబుల్గా మన వర్డ్స్లో ఏం రాసుకోవచ్చు? ద ప్రొఫెసర్ డినైడ్ ది స్టూడెంట్స్ రిక్వెస్ట్ ఫర్ అన్ ఎక్స్క్యూజ్డ్ యాబ్సెన్స్. అది వన్ స్టైల్ ఆఫ్ రైటింగ్. మీకు ఇంకా ఏదైనా ఉంటే కైండ్లీ కమెంట్. సెకండ్, దేర్ విల్ బి ఎ మ్యూజిక్ కాన్సర్ట్ నెక్స్ట్ టు వియానా షాప్. వుడ్ యూ లైక్ టు గో? వాట్ ఈస్ ద పాసిబుల్ సొల్యూషన్ ఫర్ ఇట్?
Are you coming to a music concert in Vienna? You don't have to again specify about coffee shop or anything, because you really want to be original and use the same idea basically. Next, third, International Center is hosting English conversation classes. They help non-native speakers of English practice their English speaking skills. What is a possible solution? English non-native speakers can improve their English by taking classes at International Center. Okay. Next, fourth question. The Office of International Students and Scholars at Purdue University is located in the Skeeman Hall. What is the possible solution? The Skeeman Hall hosts the ISS office. The car that was pulled over by the police officer yesterday just had an accident. The driver is not careful. What is a possible solution? The driver who was pulled over yesterday is not careful because he just had an accident. So I'll give you 5 minutes of time. Kindly take down the answers. ఇక్కడ పారాఫ్రేసింగ్ అనేది మీరు ఫస్ట్ టైం చేస్తుండొచ్చు. సో కాన్సన్ట్రేట్ చేయండి. ఇలానే రాయాలని కాదు, ఇంకా డిఫరెంట్గా రాసుకోవచ్చు, బెటర్గా రాసుకోవచ్చు. దట్ ఈస్ జస్ట్ వన్ సొల్యూషన్ విచ్ ఐఎమ్ గివింగ్. సో పారాఫ్రేసింగ్ బేసిక్ జిస్ట్ ఏంటి? మనం ఒరిజినల్ కాంటెంట్ని వాడుకోవాలి, కానీ మన పదాల్లో దాన్ని మార్చాలి. ఐడియా మాత్రం అదే ఉండాలి. జాగ్రత్తగా క్వశ్చన్ ఆన్సర్ రెండు రాసేసుకోండి. పారాఫ్రేసింగ్ మీకు కొత్తగా ఉండొచ్చు. సో అంటిల్ యూ గెట్ ఎ ప్రాక్టీస్ ఇట్స్ ఇంపార్టెంట్ యూ రైట్. ఎందుకంటే మీకు ఎగ్జామ్లో కూడా మీకు ఇట్లా కొన్ని ప్యాసేజెస్ ఇచ్చేసి వాట్ ఈస్ ద పాసిబుల్ సొల్యూషన్ అంటారు. Next. Next, question number 4. Next.
Okay. Now the tougher question starts. See, first 5 questions were simple. The student requested the professor that the professor excuse her absence, but the professor refused. There will be a music concert next to Vienna coffee shop. Would you like to go? International Center is hosting English conversation classes. They help non-native speakers of English practice their English speaking skills. The Office of International Students and Scholars at Purdue University is located in Skeeman Hall. The car that was pulled over by the police officer yesterday just had an accident. The driver is not careful. So, ivi statements and statements మనం change చేసాం. Now the challenge is you have a bigger passage and for each passage take close to 3 to 5 minutes, no hurry. So, a passage ni you will reread it until you understand it and then present it in your words. So, let us do this. You will get about 5 minutes of time for each summary. So, the first rule is reread the passage until you understand the main idea of it and then write your own possible solution to this question. So, what does the passage say? Mr. Leibowitz and writer Matthew Miller joined forces to tell the story of the students in their book Fortunate Sons. The book says China sent 120 boys to America to learn about the developments that could help modernize their country. American documents the country's first exchange students from China, Voice of America, learning English. So, ఇందులో మనకి వచ్చే మేజర్ ఐడియా ఏంటి? ఫస్ట్ అది రాసుకోండి. సో, ఆఫ్టర్ యూ రీడ్ ది ప్యాసేజ్, రీరీడ్ ది ప్యాసేజ్ అండ్ వన్స్ యూ అండర్స్టాండ్ ది ప్యాసేజ్, సో పక్కన పెట్టేసి ఈ ప్యాసేజ్ని దెన్ రైట్ డౌన్ ది మెయిన్ ఐడియా ఆఫ్ ది ప్యాసేజ్ అండ్ దెన్ రైట్ ఇట్ ఇన్ యువర్ వర్డ్స్. దట్ ఈస్ ది ఛాలెంజ్. యూ షుడ్ నాట్ రిపీట్ ది సేమ్ వర్డ్స్, యూ షుడ్ రైట్ ఇట్ విత్ న్యూ వర్డ్స్. So, this is one of the toughest English challenges. ఆ ఉన్న వొకాబులరీ కాకుండా మీరు సొంతంగా మీ వొకాబులరీ వాడడం అనేది. ఓకే. సో, వాట్ ఈస్ ది పాసిబుల్ సొల్యూషన్? Fortunate Sons tells the story of China exchange students who came to US in 1870s to learn how to help China. Many Chinese students are doing the same today. ఓకే. ఐడియాని కన్వే చేసాము కానీ మాటలు అనేది యాస్టీస్గా వాడలేదు. వీ హ్యావ్ చేంజ్ ది వర్డ్స్ అండ్ యూస్డ్ ఇట్ ఇన్ అవర్ ఓన్ లాంగ్వేజ్. సో, టేక్ ఎ మినిట్ టైమ్, రైట్ డౌన్ ది సొల్యూషన్ ఆల్సో. ఇవి క్వశ్చన్స్ ఆన్సర్స్ ఖచ్చితంగా రాసుకోండి బికాస్ మీరు వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ దే విల్ బికమ్ డిఫికల్ట్.
So what was the question? Mr. Leibowitz and writer Matthew Miller joined forces to tell the story of the students in their book Fortunate Sons. The book says China sent 120 boys to America to learn about developments that could help modernize their country. So Fortunate Sons tells the story of Chinese exchange students who came to US in the 1870s to learn how to help China. Many Chinese students are doing the same today. అయితే ఇది మనం చెప్పేటప్పుడు యాస్టీస్కి అన్ని డీటెయిల్స్ మనం వాడనవసరం లేదు, జస్ట్ దట్ ది మేజర్ ఐడియా ఆఫ్ ది ప్యాసేజ్ మనకు కన్వే చేయాలి. అంటే ఇప్పుడు మనం ఒక బుక్ చదువుతాం, అందులో మనకు చాలా మటుకు మనకు గుర్తుండదు, మర్చిపోతాం. సో కాకపోతే మనకి ఓవరాల్ జిస్ట్ అనేది గుర్తుంటుంది, మనకి ఓవరాల్ ఐడియా అనేది గుర్తుంటుంది. ఆ ఐడియా మనం ఇంకోళ్ళకి చెప్తే ఎలా రాస్తాము అనేది ఈ పారాఫ్రేసింగ్. సో మనకి లిబోవిట్స్ అన్నాము, మ్యాథ్యూస్ అన్నాము, వీళ్ళు రాశారన్నాము, అవి అంత డీటెయిల్ అవసరం లేదు. వాళ్ళు మేజర్గా ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నారు, ఈ 120 స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో ఇక్కడికి వచ్చారు అండ్ అది ఎందుకు వచ్చారు, చైనా డెవలప్ చేయడానికి. దిస్ ఈస్ ద మేజర్ ఐడియా ఆఫ్ ఇట్. అదే మనం ఒక పారాఫ్రేసింగ్ సొల్యూషన్లో పెట్టేస్తాము. ద బిగ్గర్ పిక్చర్ వాట్ ఎవర్ దే ఆర్ సేయింగ్ ఆ పాయింట్స్ పెడితే సరిపోతుంది, మళ్ళీ మనకి A to Z మొత్తం పెట్టిన అవసరం లేదు. సో నవ్ యూ హ్యావ్ ది సెకండ్ ప్యాసేజ్. టేక్ 3 to 5 minutes ఆఫ్ టైం, రాసేసుకోండి, బికాస్ ఎగ్జామినేషన్ వెళ్ళేటప్పుడు కష్టమైపోతుంది. పారాఫ్రేసింగ్ అనేది మనకి స్కూల్ డేస్ నుంచి ఎక్కువగా చేయలేదు. పారాగ్రాఫ్ రైటింగ్, ఎస్సే రైటింగ్ ఎస్, బట్ పారాఫ్రేసింగ్ అనేది అంత ఈజీ కాదు. సో స్పెండ్ సమ్ టైం. Illiteracy is a problem in many of the world's poorest countries. Even in wealthier nations like the United States, many children struggle with reading and writing. But in 19 cities across the country, that is US, the volunteers of experienced corps are helping youngsters learn to read. The volunteers all over 50 work with students in low income areas. సో మనకి ఇందులో మీరు చదివిన తర్వాత మేజర్ ఐడియాస్ ఏంటని రాసుకోవాలి. మేజర్ ఐడియా ఏంటంటే ఇల్లిటరసీ అనేది పెద్ద ఇష్యూ. యుఎస్లో 19 స్టేట్స్లో ఎక్స్పీరియన్స్ కాప్స్ అనేవాళ్ళు యంగ్ పీపుల్ని దే ఆర్ హెల్పింగ్ దెమ్ హౌ టు రీడ్. దిస్ ఈస్ ది బిగ్గర్ పిక్చర్ ఐడియా. సో హౌ డూ యూ రైట్? older experienced corps volunteer help poor children from 19 US cities improve their literacy skills. That's all. ఇప్పుడు మనకి ఇది చదివిన తర్వాత ఆ ముందు ఇంట్రడక్షన్ అవంతా మనకు అవసరం లేదు. ద మేజర్ పాయింట్ ఇందులో ఏంటి, 19 సిటీస్ అక్రాస్ ద యూఎస్కి ఎక్స్పీరియన్స్ కార్ప్స్ అనేవాళ్ళు పువర్ పీపుల్కి లిటరసీ స్కిల్స్ నేర్పిస్తున్నారు. దట్ ఈస్ వాట్ వీ పుట్ ఇన్ ది సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఈస్ అ లిటిల్ మోర్ బిగ్గర్. ఇంకా యూ నీడ్ టు గెట్ యూస్ టు దీస్ థింగ్స్.
Women entrepreneurs in the developing world often face challenges that limit their chances for success and growth. They often have less access to education than men and have difficulty getting financing on their own. But with an understanding of the essential aspects of doing business, such as planning, financing, networking, and marketing, they can overcome those obstacles. That's where the 10,000 Women Initiative comes in. As Faiza El-Masri tells us, it's an investment in education with dividends that benefit the businesswomen, their local communities, and their national economies. Women entrepreneurs, I'll reread it again for you, but kindly write it down when you're watching this. Women entrepreneurs in the developing world often face challenges that limit their chances for success and growth. They often have less access to education than men and have difficulty getting finances on their own, but with an understanding of the essential aspects of doing business, such as planning, financing, networking, and marketing, they can overcome those obstacles. That's where 10,000 Women Initiative comes in. As Faiza El-Masri tells us, it's an investment in education with dividends that benefit the businesswomen, their local communities, and their national economies. So ఇప్పుడు ఇంత పెద్ద పారాగ్రాఫ్లో వాట్ డూ యూ థింక్ ఆర్ ది మేజర్ పాయింట్స్? సో ఇందులో మేజర్ పాయింట్స్ అనేది ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఫేస్ చేసే డిఫికల్టీస్ అండ్ అది ఓవర్కమ్ చేయడానికి మనకున్న సొల్యూషన్స్, దానికి మనకు వచ్చిన ఉమెన్ ఇనిషియేటివ్స్ ఏంటి. సో ఇది ఓవరాల్గా ఈజ్ వాట్ దే ట్రైంగ్ టు సే. సో మనం పాసిబుల్ సొల్యూషన్ కూడా ద 10,000 Women Initiative helps women entrepreneurs in developing nations to understand the cornerstones of the business world, overcoming various challenges and helping their communities and countries. This is one solution. ఇంకో సొల్యూషన్ కూడా మనం ఏం రాసుకోవచ్చు, the 10,000 Women Initiative comes to help women entrepreneurs to learn things like ప్లానింగ్, ఫినాన్సింగ్, నెట్వర్కింగ్ అండ్ మార్కెటింగ్. ఇలా కూడా రాయొచ్చు కదా అని మీలో కొంతమంది అడగచ్చు. రాయొచ్చు, కానీ పాయింట్ ఏంటి అంటే ద ఐడియా ఈజ్ నాట్ టు రిపీట్ అ లాట్ ఆఫ్ వర్డ్స్ దట్ ఆర్ యూస్డ్ ఇన్ ది ఒరిజినల్ ప్యాసేజ్. ఒరిజినల్లో ప్లానింగ్, ఫినాన్సింగ్, నెట్వర్కింగ్, మార్కెటింగ్ అని వాడాం కాబట్టి సొల్యూషన్లో మనది వాడకుండా ఈజ్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ. ఓకే, దిస్ ఈస్ అ వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకే, సో ఇప్పటివరకు మనము వీ హ్యావ్ సీన్ అ సెట్ ఆఫ్ పారాగ్రాఫ్స్ చూసాము. వాటికి మన పాసిబుల్ సొల్యూషన్ ఏంటని చూసాము. సో పారాఫ్రేసింగ్ ఏంటి అంటే we will definitely try and have one more session with few other examples and all, but to start off today, paraphrasing అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే paraphrasing is one aspect of English. అది డెఫినెట్గా చాలామంది రాయలేరు పారాఫ్రేసింగ్ అనేది. పారాగ్రాఫ్ రైటింగ్, ఎస్సే రైటింగ్ అంటే మన ఆలోచనలు పెట్టేస్తాం, కానీ పారాఫ్రేసింగ్ ఏంటి, ఆల్రెడీ మన దగ్గర ఆథరైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఆథరైజ్డ్ ఇన్ఫర్మేషన్ని మన పదాల్లో పెట్టాలి. అలా అని చెప్పి వాళ్ళు ఇవ్వని ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు, ఇచ్చింది యాస్టీస్గా రాయకూడదు. సో వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ వన్స్ యూ స్టార్ట్ గెటింగ్ యూస్ టు ఇట్, ఐఎమ్ ష్యూర్ మీ అందరికీ యాక్చువల్గా పారాఫ్రేసింగ్ అని తెలియకపోయినా కానీ మీరు ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయినప్పుడు యాక్చువల్గా ఒరిజినల్ ప్యాసేజ్ ఒకటి ఉంటుంది. సో మీరు ఏం చేస్తారు, టెక్స్ట్ బుక్లో ఒరిజినల్ ప్యాసేజ్ టగడగా చదివేసి ఇందులో ఇది బాధ ఏంటి, ఓకే ఇదే కదా, అయితే ఇది మనం హైలైట్ చేసుకొని రాసేద్దాం, దాని చుట్టుపక్కల ఏదో ఒకటి రాసేయచ్చులే, అది మీ జనరల్ థింకింగ్. అది కూడా కైండ్ ఆఫ్ పారాఫ్రేసింగే, జస్ట్ దట్ ఏంటంటే ఆ చుట్టుపక్కల ఏదైనా రాసేయచ్చులే అని అలవాటు చూసారా, అది తీసేసి ప్యాసేజ్లో మెయిన్ ఐడియాని గ్రాస్ప్ చేసి రాస్తే దాన్నే మనం పారాఫ్రేసింగ్ అంటాము. సో పారాఫ్రేసింగ్ అనేది మనకి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మనకి అడుగుతారు, ఎస్పెషలీ కొన్ని అబ్రాడ్ రిలేటెడ్ ఎగ్జామ్స్, బయటికి వెళ్ళాలి, సో వాటిలో కూడా పారాఫ్రేసింగ్ అడుగుతారు. బట్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ పారాఫ్రేసింగ్ ఏంటి అంటే, ఇఫ్ యూ గుడ్ విత్ రైటింగ్ పారాఫ్రేసింగ్, మీకు తెలియకుండా భాష బాగుంటుంది, మీకు తెలియకుండా మీ ఐడియాస్ని ఎలా ప్రజెంట్ చేయాలి అనే దాని మీద కూడా వితౌట్ అ లాడ్ ఆఫ్ ఎఫర్ట్ యూ గోయింగ్ టు వర్క్ ఆన్. సో ఇవాళ we will before we close this session on paraphrasing, important thing ఏంటి అంటే ఇవాళ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ we've seen about 7 to 10 క్వశ్చన్స్ చూసాము. సో ఇక్కడ నుంచి మీ వేరెవర్ యూస్, ఒక న్యూస్ పేపర్ ఉందనుకోండి, అందులో ఒక పారాగ్రాఫ్ ఉందనుకోండి, థింక్ దట్ ఈస్ యువర్ పారాఫ్రేసింగ్ క్వశ్చన్. ఇది నేను సింప్లిఫైడ్ వర్డ్స్లో నేను ఎలా రాయగలను అనేది మీరు ఆలోచించడం అనేది మీరు స్టార్ట్ చేయండి. బికాస్ ఎగ్జామినేషన్స్ వీటిలో ఏమవుతుందంటే మీకు ఇంతకంటే పెద్ద ప్యాసేజెస్ ఇవ్వచ్చు, ట్రిక్కీ ప్యాసేజెస్ ఇవ్వచ్చు. అది చూసిన వెంటనే యూ షుడ్ బీ ఏబుల్ టు find what is the main idea of it and then present it in your own words. So on this note, we'll close the session on paraphrasing.
సో విచ్ బిలాంగ్స్ టు యూనిట్ 3 ఫౌండేషన్ కోర్స్ 4th semester అండర్ కంప్యూటర్ అండ్ అండర్ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్. సో ఇందులో ఇంకా హౌ టు సమ్మరైజ్ అండ్ ది ఐడియాస్ ఫర్ సమ్మరైజింగ్ అనే 2 sub topics ఉన్నాయి which we will look into our further sessions. As of now, this is what paraphrasing is all about. Thank you.